బాయ్ ఆర్ బెహనో హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకున్నాను. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియోస్ అయితే రాబోతున్నాయి. 30 days ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. 30 days వీడియోస్ అయితే మెక్సికో గురించి అయితే మీకు అయితే ఇస్తాను. నాకైతే చాలా డిఎమ్స్ అయితే వస్తున్నాయి. మెక్సికో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మెక్సికోలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఫుడ్, గ్రోసరీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి చాలా డిఎమ్స్ అయితే వస్తున్నాయి. సో మీ అందరి కోసం ఈ 30 days వీడియో అయితే స్టార్ట్ అయితే చేశాను. ఈరోజు డే 1 వీడియో అనమాట. ఇంట్రడక్షన్ వీడియోలోకి వచ్చేసరికి మీకు 30 daysలో ఏం తెలిసిద్దంటే వీసా ప్రాసెస్ ఎలా చేయాలి అండ్ వీసా ప్రాసెస్ అయిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడికి రావడానికి, వచ్చిన తర్వాత రూమ్స్, అకామిడేషన్, బిజినెస్ వీసా ఎలా ఉంటుంది, వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది, ఐఎన్ఎంకి ఎలా వెళ్ళాలి, సో బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, గ్రాసరీస్ ఎక్కడ దొరుకుతాయి అండ్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు ఎక్స్పెన్సెస్తో సహా. ఈ 30 days సిరీస్ అయితే మీరైతే డెఫినెట్గా అయితే ఫాలో అవ్వండి. మెక్సికో రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పుడు మీకైతే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. ఈజ్ మెక్సికో సేఫ్ అని చెప్పేసి నాకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో మెక్సికో అనేది సేఫే, సేమ్ ఇండియా లాగా అయితే ఉంటుంది. అండ్ మీరు అనుకున్నట్టు అంత రాబరీస్, డ్రగ్స్ అవన్నీ ఏం లేవు నేను చూసినంత వరకు. అంటే కొన్ని ప్లేసెస్లో ఉండొచ్చు. నేను మాంతెరీ వెళ్ళాను, మాంతెరీలో కూడా నాకేం అలా అనిపించలేదు. అండ్ మెక్సికో సిటీలో కూడా నేను చాలా రోజులు లేట్ నైట్స్ కూడా తిరిగాను. 2 o'clock 3 o'clockకి బయట అయితే తిరిగాను. సో సేఫ్గానే అయితే ఉంది. ఇండియాలో అయినా కానీ సింగిల్గా ఒక ఎంటీ స్ట్రీట్లు నడుచుకుంటూ వెళ్తే ఎవరో ఒకరు దొంగతనం చేసే పోతారు, ఏదో ఒకటి కత్తో ఏదో ఒకటి బెదిరించి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే అయితే ఉంటుంది. మీరు మీ జాగ్రత్తలో అయితే ఉండాలి, అప్పుడే మీరు సేఫ్గా అయితే ఉంటారు. సో సరౌండింగ్ ప్లేసెస్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఐ హోప్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసిందని అనుకున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్.